ఇటు డాక్టర్ గా ఒకసారి అటు పేషెంట్ గా మరొకసారి క్లియర్ గా క్లీన్ గా క్లినిక్ ఒకటి నడిపితే ఎలా ఉంటుంది? చేసే ట్రీట్మెంట్ వచ్చే ఎంటర్టైన్మెంట్ వేరే లెవెల్లో ఉంటుంది. మరి వెయిటింగ్ ఎందుకు? లెట్స్ వెల్కమ్ రాకెట్ రాఘవ అండ్ టీమ్. శంకర్ దాదా ఎంబీబీఎస్, శంకర్ దాదా ఎంబీబీఎస్. నా పేరు డాక్టర్ తోక, అంటే పూర్తి పేరు తోలేటి కామేశ్వరరావు. మా హాస్పిటల్స్ అన్ని బ్రహ్మాండంగా రన్ అవుతున్నాయంటే దానికి కారణం అందమైన అమ్మాయిలు రోడ్డు మీద తిప్పుకుంటా వెళ్ళిపోతున్నప్పుడు అబ్బాయిలు వాళ్ళని చూస్తే అలా స్తంభాలు ఆటోలు గుద్దేస్తుంటారు. దెబ్బలతో మా దగ్గరకు వచ్చి డబ్బులు ఇచ్చేసి వెళ్ళిపోతుంటారు. అందమైన అమ్మాయిలకి వందనాలు. థ్యాంక్ యూ రాఘవ్ గారు. మీ గురించి కాదు, మేడం గారి గురించి మాట్లాడుతున్నా. అసలు ఈ హాస్పిటల్ పెట్టాలన్న ఆలోచన మాకు ఎలా వచ్చింది తెలుసండి? ఇంతకు ముందు మాకు ఒక హోటల్ ఉండేదండి. మా హోటల్కి అందరు రావడం, తినడం, అట్నుంచి అట్టే అలాగే హాస్పిటల్కి వెళ్ళిపోవడం. ఇక్కడ అరగంటే ఉంటాడు, అక్కడ వారం రోజులు ఉంటున్నాడండి. ఆ బిజినెస్ బాగుందని చెప్పి వెంటనే హాస్పిటల్ పెట్టేసాం. అదేంటో మరి ఎక్స్పీరియన్స్ ఉండాలి కదా అని అడగవచ్చు మీరు. హాస్పిటల్ ఏం చేస్తారండి, చీరేసి కుట్లేసేస్తుంటారు, అంతే కదండి. ఆ మాటకు వస్తే ఆ ఎక్స్పీరియన్స్ నాకు ఉంది. ఇంతకు ముందు బొంతలో డ్రాయర్లు కుడుతుండేవాడిని. ఏమైంది? కడుపు మంట డాక్టర్. ఎవరిని చూసి కదండి, లోపల కడుపు మంట అని చెప్తున్నాను. ఒళ్ళంతా చెమట్లో. పొరపాటున స్కిట్ గాని ప్రాక్టీస్ చేసావా? కళ్ళు మూసుకో. ఒక్క 2 నిమిషాలు అలాగుండి వచ్చేస్తాను. డాక్టర్, కడుపు మంటగా ఉంది డాక్టర్. ఎవరిని చూసి? ఒళ్ళంతా చెమటలు కూడా పట్టేస్తున్నాయి డాక్టర్. పంపితే సిట్ కని ప్రాక్టీస్ చేసావా? నేను చేస్తుంటాను, టీమ్ లో వాళ్ళే చేయరు. నీకు మందు సిగరెట్లు అలవాట్లు ఉన్నాయా? ఆడికి ఉన్నాయి సార్. ఆడుకున్నా? అదే ఆడే నేనే వాడు సార్. ఓకే ఓకే. కామెడీ చేసి అలవాటు ఏమైనా ఉందా? ఆడికి అస్సలు లేదు సార్. ఆడేవాడా? నేనే ఆడే నేను. అలాగా. ఇదిగో కొత్త మందు, ఇదిగో 2 పూట్ల వాడు. అలాగే సార్. ఫీజు 150 రూపాయలు. మరీ 150 రూపాయలా? సర్లే 150 ఇచ్చే. అలాగే అన్నారు, బాగుంది. డాక్టర్ తొందరగా రండి డాక్టర్. ఇదిగో ఈ మందులు రోజు పొద్దున్న సాయంత్రం వేస్తుంది. ఓకే డాక్టర్. ఓకే, వెళ్ళొస్తాను. ఫీజు ఎంత డాక్టర్? 250 రూపీస్. 250? పక్కన హాస్పిటల్ 150 కదా. కొన్ని 250 రూపాయలు ఇయ్యి. ఓకే సార్. అయితే వీడు నాలంటుడే. చూశారు కదండి, నా పేషెంట్స్ కోసం నేను ఎంత దూరం అని వెళ్తా. డాక్టర్, అడ్డే మహాలక్ష్మి దామా, ఏంటి ఇలాగొచ్చావు? చెకప్ కోసం డాక్టర్. కడుపులో బిడ్డ తంతడా డాక్టర్. కిట్లు బాగా చెయ్యొచ్చు కదా. ఒక్క నిమిషం కూర్చో తల్లి, ఇప్పుడే వచ్చేస్తాను నేనే. ఇప్పుడు ఎట్లా కడుపేసుకుని వెళ్తాడా? డాక్టర్, వాట్స్ యువర్ ప్రాబ్లం? దేనికోసం వచ్చారు? కడుపులో బిడ్డ తంతున్నాడు డాక్టర్. స్కిట్లు బాగా చేయొచ్చు కదా. డౌట్ లేదు, క్వశ్చన్ పేపర్ లీక్ అయింది. ఏం లేదు డాక్టర్, కొద్దిగా రెగ్యులర్ చెకప్ కోసం. రెగ్యులర్ చెకప్? సిస్టర్ లోపలికి వెళ్ళి చెకప్ చేయించుకుందాం. అసలు ఏ యూట్యూబ్ ఛానల్ ఇది? నా దగ్గర మైనస్ అన్ని బయట పెట్టి నన్ను రోడ్ మీదకి ఇద్దాం అనుకున్నావేంట్రా? ఈ చుట్టుపక్కల కనిపిస్తే గంట కొడతా. లాస్ట్ లో సబ్స్క్రైబ్ కూడా చేయండి సార్. ఏంటి డాక్టర్ లేటు? అదే మిషన్ పాడైందమ్మా. ఈ సందు చివర అనసూయ హాస్పిటల్ నీకు హాస్పిటల్ ఉంది, అందులో డాక్టర్ ఇంద్రజ గారు చాలా మంచి డాక్టర్ గారు. ఆవిడ దగ్గరికి వెళ్ళండి. ఇంకో విషయం, మన ఫ్రెండే డాక్టర్ రాజీవ్ గారు అని అక్కడే ఉంటారు. ఆయన వల్లే కదా ఇదంతా. ఇప్పుడు సుమక్క పంచాయతీ పెట్టాలి. ఏంటయ్యా, ఏమైంది? డబ్బులు తగిలి డాక్టర్. స్కిట్ టెలికాస్ట్ అయ్యే 2 రోజులు బయటికి వెళ్ళొద్దని చెప్పాను కదా. నడుస్తుంటే పడిపోయింది డాక్టర్. పడిపోతే ఎంత దెబ్బలు తగులుతాయా? పడిపోయిన తర్వాత మేము దాటి వెళ్ళిపోయింది డాక్టర్. లోపలికి వెళ్ళి వచ్చేస్తాను, 2 నిమిషాలు కూర్చో. డాక్టర్, ఏమైంది? దెబ్బలు తగిలే డాక్టర్. కిట్టు టెలికాస్ట్ సెంటర్ 2 రోజుల దాకా బయటికి రావద్దని. ఇదేంటి పక్కన ఉన్నట్టుగా మాట్లాడుతున్నాడు ఇందాల నుంచి. మందులు రాయండి డాక్టర్. డమ్ డిమాల్ డుసుక్ 3 మాత్రలు. ఆయింట్మెంట్ కూడా రాయొచ్చు కదా సార్. కిట్ అయ్యాక డైరెక్టర్ గారు ఇస్తారో రాసుకుంది కానీ.
స్కిట్ సగం అయిపోయింది. నీ దరిద్రమైన పెర్ఫార్మెన్స్ చేసి దీన్ని నాశనం చేయి. సారీ డాక్టర్, సారీ డాక్టర్. ఈ 3 మాత్రలు డమాల్ డిమేల్ ఒక్కో టాబ్లెట్ 2 డేస్ రాశారండి డాక్టర్. నీకో సెట్ నాకో సెట్. డాక్టర్ మీకు దెబ్బలు తగిలేంటి? బాత్రూమ్ లో పడిపోయాను. బాత్రూంలో పెడితే ఎలా తగలవే? నిన్ను గుద్దినాటో నన్ను గుద్దేసిందయ్యా. బాత్రూంలోకి ఎలా వచ్చింది? తలుపేసుకోవడం మర్చిపోయాను. ఎండు పేషెంట్స్ కోసం తప్పదండి. పేషెంట్స్ కంటే ఒక అడుగు ముందే ఉంటాను. ప్రాబ్లం ఏంటో చెప్పు. అది నాకు పెళ్లి అయిందండి. సంతోషం, 60 మంది పిల్లలు, ఆవేశం, ఇంకా ఈ ఉద్యమాన్ని ఆపేద్దాం అనుకుంటాను. ఆయాసం. ఇప్పటికైనా నీకు చాలా మంచి ఆలోచన వచ్చిందిరా. ఆ? ఆ? ఏదో పెరట్లో మొక్కలు కత్తిరించుకునే కత్తిర పొరపాటుని ఇక్కడికి వచ్చేసినట్టుంది. పక్కన పెడుతున్నాను అంతే. ఆ ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ ఏదో కొంచెం. ఇప్పుడే వస్తాను, కూర్చో. డాక్టర్ గారు నమస్తే సార్. నాకు పెళ్లి అయిందండి. సంతోషం. 60 మంది పిల్లలు కూడా ఉన్నారు. ఆవేశం. ఇంక ఈ ఉద్యమాన్ని ఆపేద్దాం అనుకుంటున్నా. ఆయాసం, ఆయాసం. ఇప్పుడు కన్నా మంచి డిసిజన్ తీసుకున్నా. అరే రావే. ఏం చేస్తారు సార్? ఇప్పుడే సినిమా చూపిస్తాడా? సార్ నువ్వు చాలా మంచి డిసిజన్ తీసుకున్నా. ఇదిగో టాబ్లెట్స్ తీసుకో. ఇదిగో సార్ ఫీజు. ఫీజు అవసరం లేదు. రివర్స్ లో మీకు కంచాలు ఇస్తాం అన్నమాట. ఇక మీదట మంచానికి దూరంగా కంచానికి దగ్గరగా ఉండాలి. కంచానికి దగ్గరగా ఉండాలి. ఒరే బామాజీ, నువ్వు ఎక్కడ ఉండేవి? 60 మంది పిల్లలు ఉన్నారు. అవును. ఇంక ఈ ఉద్యమాన్ని ఆపేద్దాం అనుకొని. సిగ్గుందా లేదా నీకు? మా చెల్లెలకి ఏం మాట ఇచ్చారా నువ్వు? 10 పిల్లలు కట్టానన్నా. ఇప్పుడు మాట తప్పితే మా చెల్లెలు ఏమైపోవాలి? చెప్పించి కొడుతున్నాడు. మా చెల్లెలు క్వాలిటీ బాబు. బాబు ఆగమ్మా. అయ్యో రాజీవ్ గారు, మొత్తానికి రాఘవ్ గారు స్కిట్ హిలేరియస్ గా తీసుకెళ్లారు. మొత్తం అందరు క్యారెక్టర్స్ నాగి కూడా బాగా చేశారు. నాకు ఆశ్చర్యం ఏంటంటే రాఘవ్ గారు పొట్ట వేసుకున్నప్పుడు అది సరే డమ్మీ పొట్ట అని తెలిసింది. ఇది ఎలా మరి మీకే తెలియాలి. అందరూ కలిసి చాలా బాగా చేశారు. వెల్ డన్, వెల్ డన్. ఇంద్రజ గారు, రాఘవ గారు, నేను ఎప్పుడు చెప్తుంటాను, ఐఎమ్ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ. వెరీ క్లీన్ అండ్ నీట్ రాఘవ గారు. ప్లీజ్ డూ మెయింటైన్ దిస్. నవ్వుతూనే ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. థ్యాంక్ యూ. మిడిల్ క్లాస్ అంటే ఏంటి? పైసలు తక్కువ పిల్లలు ఎక్కువ ఉంటారు చూడు, వాళ్ళనే మిడిల్ క్లాస్ అంటారు. పైసలు తక్కువ ఉన్నప్పుడు పిల్లలు ఎందుకు ఎక్కువ? రిచ్ పర్సన్ పని తప్ప వేరే కోరుకుండదు. మిడిల్ క్లాస్ కోరికలు తప్ప అసలు పనిలే ఉండవే. ఇందాక నుంచి శ్రీదేవి గారిని అలా చూస్తున్నావు. ఆవిడ అందంగా ఉందా, నేను అందంగా ఉన్నానా? ఆవిడ అందంగా ఉంది. ఎవరు అందంగా ఉన్నారమ్మా? నువ్వే అందంగా ఉన్నావులే, వదిలే. ఏంటి? హలో మేడం మీరే. ఇప్పుడు మీరు చెప్తేనే స్కిట్ కంటిన్యూ అవుతుంది. ఎవరు? ఎవరో ఒకరు మేడం. నేను అందంగా ఉన్నా, వదిలే. నేను అందంగా ఉన్నా, వదిలే. మామర్ది వీళ్ళ తమ్ముడు చేతులు లేవేంది? మిషన్ లో పిండేస్తారు కదా. అవును. వీడి చెయ్యి వేసిండు ఫస్ట్. మరి ఈ చేయమైంది? ఈ చెయ్యి తీసుకున్నా, నీ చెయ్యి వేసిండు. రెండు ఆయే గంగలో. నా దగ్గర అనుష్క చీరలు, శ్రీదేవి గారి చీరలు, జూనియర్ శ్రీదేవి గారి చీరలు, లేడీ గెటప్ చీరలు కూడా మన దగ్గర ఉన్నాయమ్మా. పనికి మాల దగ్గర ఈ చీర మాత్రం కొనియా నీకు. నడిపోదాం. చీరలు ఎందుకు కొన్న అంటున్నారు? దీంట్లో అర్థం కాకపోవడానికి ఏముందమ్మా? మీ ఆయన కంచిలో కామాక్షి, ధర్మవరపులో దీప, బెనారస్ లో బేబీ లింకులు ఉన్నప్పుడు ఈ తార్నాకల్లో ఉన్న తమ్మని నాకు ఎందుకు కొనిస్తాడమ్మా? నాకు ఈ ధర్మవరం దీప తెలిసి బెనారస్ బేబీ ఎవరు? బెనారస్ బేబీ ఎవరు? చూసమ్మా ఫోటో ఒక్కొక్క పేర్లు ఎలా బయటకు చెప్పేస్తున్నాడో. ఏంటి సార్ మీరు ఏం చేస్తుంటారు? నేను వాతావరణ శాఖలో జాబ్ ట్రై చేస్తున్నాడు. వాతావరణ శాఖలో జాబ్ ట్రై చేస్తున్నారంటే మీకు వాతావరణం గురించి బాగా తెలిసి ఉంటుంది. ఎందుకు తెలియదు? మీరు వాతావరణం ఎలా చూస్తుంటారు సార్? ఏం లేదు, ఇలా వచ్చి ఆకాశంలో చూసేయడం అంతే. ఆకాశంలో చూసేయడం అంతే. నేను అడిగేది అది కాదు. ఇప్పుడు వర్షం రేపు పడుతుంది, లేదు ఈ రోజు సాయంత్రం పడుతుంది అని చెప్తారు కదా. అదే అది ఎలా చూస్తారు? ఇది పేపర్ లేస్తుంటారు పొద్దున్నే. ఇవాళ వర్షం పడుతుంది పడదా, ఇప్పుడు పడుతుంది చెప్తారు, అంత చెప్పేస్తారు.
ఫ్లైట్ టేక్ ఆఫ్ అవ్వాలి సార్. వాతావరణం అనుకూలిస్తుందో చెప్తారని. పైలట్ కనుక్కుంటాను ఒక నిమిషం ఆగు. హలో రాజమండ్రి అండి అలా అండి చెప్పేస్తానండి. వాతావరణం బాగుందంట, నువ్వు వేసుకెళ్ళి ఫ్లైట్. Yep.